ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హమీద్ గణేష్ హోటల్స్. మీరు చూస్తున్నది బాలాజీ కళాక్షేత్రంలోని గణపతులు ఫ్రెండ్స్. ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి బజార్ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. లోపలైతే కొన్ని డిస్ప్లే గణపతులు అయితే వీళ్ళైతే రెడీ చేసి అయితే ఉంచారు ఫ్రెండ్స్. మనమైతే లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇదే బాలాజీ కళాక్షేత్ర. ఈ షెడ్ వచ్చి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే 8 to 22 ఫీట్స్ విగ్రహాలు అయితే మనకైతే అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఒక జాతర అయితే జరుగుతుంది ఇక్కడైతే. ఇక్కడ విగ్రహాలు అయితే 100% కలరింగ్ తోటి అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు డిస్ప్లే గణపతులు అయితే. మనమైతే వెళ్ళి చూసేద్దాం. కొన్ని అయితే ఐ పెయింటింగ్ ఒకటి, ఇంకా చిన్న చిన్న జ్యువెలరీ వర్క్ అయితే మిగిలింది. 90% అయితే అన్ని విగ్రహాలు అయితే ఇక్కడైతే రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడైతే చూసేద్దాం. అన్ని విగ్రహాలు డిస్ప్లే విగ్రహాలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ షెడ్ బాలాజీ కళా షెడ్లోని గణపతులు ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 18 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి, పైన శేషనాగు 5 పడగల శేషనాగుని ఇచ్చారు. కిరీటం మీద అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఇటు పక్క అయితే 4 గుర్రాలను అయితే ఇచ్చారు. వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది. ఐ పెయింటింగ్ ఒకటి మిగిలింది. ఇక్కడైతే ఐ పెయింటింగ్ మొత్తం కలరింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. విగ్రహం అయితే చూడండి, దాదాపు 18 ఫీట్స్ విగ్రహం. అదే విగ్రహం ఇది పూర్తిగా 100% అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే పంచ కలర్ అయితే డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు. పైన శేషనాగకి అయితే డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది విగ్రహం అయితే. ఇటు పక్క అయితే గుర్రాలను ఇచ్చారు. చూడండి, గుర్రాలకు కూడా ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 18 ఫీట్స్ ఉంది. మీరు పంచ కలర్ గమనించారు ఫ్రెండ్స్. రెడ్ అండ్ బ్లూ కలర్ అయితే మిక్సింగ్ అయితే చేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. పైన కిరీటం మీద అయితే చూడండి, ఇక్కడైతే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. జ్యువెలరీ వర్క్ అయితే 100% అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, డిఫరెంట్ కలర్స్ అయితే వేసారు జ్యువెలరీ వర్క్కి అయితే. ఈ షెడ్లో అయితే ఇదైతే 18 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే 10 to 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఏనుగు మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. ఏనుగు అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. వినాయకుడు కలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వినాయకుడు పంచ కలర్ అయినా, అలాగే పైన కిరీటం మీద అయితే కృష్ణుడిని అయితే ఇచ్చారు. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కిరీటం ఏనుగుకి అయితే ఏనుగు తొండము, అలాగే ఏనుగు దంతం అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అయితే సింపుల్గా అయితే మనకైతే దర్శనం ఇస్తుండు. 100% అయితే విగ్రహాలు అయితే ఫుల్ ఫినిషింగ్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయినా, వినాయకుడు కూర్చున్న స్టిల్లులు అయినా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు అయితే సింపుల్గా అయితే కూర్చొని ఉన్నాడు. అటుపక్క అయితే సింహాలను అయితే ఇచ్చారు. పంచ కలర్ అయితే ఎల్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. వెనకాల బ్యాక్గ్రౌండ్ గమనించండి ఫ్రెండ్స్ మీరైతే. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడి చెవులు చూడండి ఫ్రెండ్స్. ఈ విగ్రహానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అన్ని విగ్రహాలకైతే చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు. చెవులకి వినాయకుడి చెవుల మీద అయితే ఒక యూనిక్ మోడల్ అయితే చేశారు. అలాగే ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. వినాయకుడు అయితే సింపుల్గా అయితే కూర్చొని ఉన్నాడు. మనకైతే కిరీటం మీద అయితే కృష్ణుడిని ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు. ఒక బొట్టు అయితే పెట్టారు ఫ్రెండ్స్. 100% అయితే కలరింగ్ అయితే అయిపోయింది. ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. ఆల్రెడీ వీళ్ళైతే బొట్లు అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్. మనమైతే ఈ షెడ్లో ఉన్న విగ్రహాలను అయితే బొట్టు మొత్తం అయిపోయాక కూడా మళ్ళీ అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. మనకి ముందుగా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. అలాగే పక్కన లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మనకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కోరుట్లలో ఉన్న విగ్రహాలు అయితే నేనైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఐ పెయింటింగ్ అయితే చూస్తున్నారు. చాలా అద్భుతంగా అయితే పంచ కలర్ అయితే చాలా ఇచ్చారు. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చెవుల మీద అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. ఇంకా కిరీటం రావాలి పైన, ఇంకా ఒక ఆర్చ్ అయితే రావాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతం. అమ్మవారికి అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చి బ్లూ కలర్ అయితే స్టారీ అయితే వేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. వినాయకుడు కూర్చున్న స్టిల్లు, చెయ్యి కూడా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే కడియాలు అలాంటివి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. శంకువులో చూడండి చేతులలో అటు ఇటు అయితే లక్ష్మీ నరసింహ స్వామిని అయితే ఇచ్చి శేషనాగుని అయితే ఇచ్చారు. ఇక్కడైతే అటు ఇటు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది. ఈ షెడ్లో అయితే 8 ఫీట్స్ విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే డెకరేషన్ అయితే చేశారు. పంచ కలర్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చి దానికైతే ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు. ఫేస్ అయితే 100% అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది వినాయకుడిది. న్యాచురల్ ఫేస్ అయితే ఇచ్చారు. బ్లాక్ కలర్ అయితే వేసి దానికైతే
కోటింగ్ అయితే వేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, విగ్రహం అయితే సిల్వర్ అయితే ఇచ్చారు. కిరీటానికి సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ అయితే ఇచ్చారు. అలాగే బాడీకి అయితే జ్యువెలరీ వర్క్ అయితే వేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. పక్కన చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇటు పక్కన శివుడిని ఇచ్చారు, అటు పక్క పార్వతీదేవిని ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. వినాయకుడు బొట్టు, అలాగే పంచ కలరు, అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్లు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. పంచకి మీరు గమనించారు ఫ్రెండ్స్, చివర్లో అయితే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. 100% ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇటు పక్క అయితే శివుడిని ఇచ్చారు, ఇటు పక్క అయితే పార్వతీదేవిని ఇచ్చారు. అలాగే కిరీటం చూడండి సిల్వర్ కలర్ ఇచ్చారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఈ షెడ్లో. అలాగే పక్కన అయితే ఒక యూనిక్ స్టైల్లో అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. కింద గ్రాస్ అయితే ఇచ్చారు, అది కూడా గ్రీన్ కలర్ వేశారు. ఒక డిజైన్ అయితే ఇచ్చి పువ్వు మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు సింహాసనం మీద అయితే. చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చారు. చెవులు గమనించారు ఫ్రెండ్స్ మీరైతే. చెవులను అయితే అన్ని విగ్రహాలు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే చెవులు అయితే ఇచ్చారు వినాయకుడికి. జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ గడ్డి అయితే ఇచ్చి గడ్డి మీద అయితే పువ్వు వేసి, పువ్వు వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చి ఇచ్చి వినాయకుడి కాళ్ళకైతే ఒక గోల్డ్ జ్యువెలరీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే చేశారు విగ్రహాలను అయితే. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో వీడియోలు అయితే చూస్తున్నారా, లైక్ అయితే చేయట్లేదు. కుదిరితే లైక్ అయితే చేయండి, అలాగే సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.